తెలుగుదేశం తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు బాగోకుంటే మార్చేందుకు ఎంతమాత్రం వెనకాడనని అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేస్తానని, తేడా వస్తే వేటు తప్పదని తేల్చి చెప్పారు. రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు. వైసీపీ నేతలు పార్టీలోకి వస్తే ఆహ్వానించాలని తెలిపారు. జగన్ తన పాలనను నమ్ముకోలేదని, ఊహించని స్థాయిలో చేసే కుట్రలు, కుతంత్రాలకు సిద్ధంగా ఉండాలని సూచనప్రాయంగా హెచ్చరించారు. టీడీపీ తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీట్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. జగన్ తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన కలిశాయని, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని గుర్తు చేశారు. పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిపారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే స్వయంగా వెళ్లి కలవాలని సూచించారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలన్నారు. 1 కోటి మందికి పైగా అభిప్రాయాలు తీసుకుని సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశారని వివరించారు. రాష్ట్రంలో 899 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.63 లక్షల మంది ఈ పరీక్ష రాశారని తెలిపారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. జూన్ లేదా జూలైలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఉంటాయన్నారు. మార్చి 17న గ్రూప్ 1 పరీక్ష ఉంటుందని, వాయిదా వదంతులు నమ్మకుండా పరీక్షకు సిద్ధం కావాలని గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ నెల 27న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ ఎన్జీఓ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తాత్కాలిక వాయిదా వేశామని చెప్పారు. ఉద్యోగుల మీద పెట్టిన కేసులు బేషరతుగా రద్దు చేయాలని కోరారు. 27న చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విజయవాడ గాంధీనగర్లో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఉద్యోగులపై పెట్టిన కేసులను ఖండిస్తున్నామని, ఈ కేసులకు నిరసనగా ఈ నెల 27న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామన్నారు. మార్చి 31 కల్లా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, మళ్లీ ప్రభుత్వంతో చర్చలు చేసి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. డైరెక్ట్గా పీఆర్సీ ఇవ్వమని చెప్పామో మేము దానికే కట్టుబడి ఉన్నాము. దయచేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి. అదేవిధంగా ఐఆర్ ఇచ్చి ఈ ప్రభుత్వం 3-4 సంవత్సరాలు కాలయాపన చేయదు. ఇచ్చినటువంటి టైం ప్రకారంగా మేము డైరెక్ట్గా పీఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. మేమైతే మాత్రము మాకున్నటువంటి ఆనవాయితీని పోగొట్టొద్దని కూడా ప్రభుత్వాన్ని చాలా రకాలుగా అన్ని సంఘాలు కూడా కోరడం జరిగింది. దాంట్లో ఏపీజేఏసీ కూడా కోరడం జరిగింది. అయితే మేము ఇచ్చినటువంటి 49 డిమాండ్లు 2 వారాల్లో షార్ట్అవుట్ చేసేస్తాము. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తాన్ని కూడా రేపు 1వ తారీఖు తర్వాత గ్రూపులుగా, అంటే ఏవైతే క్లారిటీగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క కంప్యూటర్లో మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా చేస్తాం. తర్వాత కంప్లీట్ అయిన కొద్దిగా చేసుకుంటా పోతామని అనేసి కూడా హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంబంధించి కూడా సమస్యలు ఎత్తాము. దాన్ని ప్రయారిటీ బేసిస్లో తీసుకుని వచ్చారు. 2 అవినీతి వైసీపీ నాయకులు వాంబే కాలనీ, కబరస్థాన్ నాశనం అయ్యేలా చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మండిపడ్డారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఒక మైనారిటీ అయి ఉండి ముస్లిం ఆచారాలను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.
సెంట్రల్లో గత 40 ఏళ్ల నుండి ఉన్న కబరస్థాన్ను స్థానికంగా ఇద్దరు వైసీపీ నాయకులు నాశనం చేశారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. ఉదయం స్థానిక ముస్లిం పెద్దలతో కలిసి వాంబే కాలనీలోని కబరస్థాన్ను బోండా ఉమా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు డబ్బు పిచ్చి పట్టిన వైసీపీ నాయకుల వల్లనే ఇలా జరిగిందని ఆరోపణలు చేశారు. మైనార్టీలో పుట్టి మైనార్టీ సాంప్రదాయాలు తెలిసిన స్థానిక ఎమ్మెల్సీ ఇలా చేయటం ఏంటని ప్రశ్నించారు. మైనార్టీలకు ఇళ్లు ఎలానో కబ్రస్థాన్కు అలానే ఉండాలని అనుకుంటారని, కానీ ముస్లిం ఆచారాలను మంటగలిపే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్రస్థాన్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులు కక్కుర్తి కోసం స్థానిక ఎమ్మెల్సీ ఇలా చేయటం సమంజసం కాదని వెల్లడించారు. ఎగిరెగిరి తంతారు మిమ్మల్ని. రుహుల్లా, ఎల్లంపల్లి గుర్తుపెట్టుకోండి, ముస్లింలకు అండగా మేమున్నాం. మిమ్మల్ని ఎగిరెగిరి తన్ని మీ డబ్బు పిచ్చని వదిలిచ్చి, మీలో ఉన్న డబ్బు సైతాన్ని వదిలిచ్చి మిమ్మల్ని తరిమి కొడతారు. ఇది ఖచ్చితంగా జరుగు తీరుద్ది. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం, కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఏంటండి ఇది? రేపు వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ ఇస్తాం, కమిషనర్కి రేపు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తాం. మా నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సోదరుడు మరి అన్వర్ కానీ, బాషా కానీ, మా జాన్ వలీ కానీ వీళ్ళందరితో కూడా మైనార్టీల ద్వారా కంప్లైంట్ ఇప్పిస్తాం. దీన్ని కత్తేలుస్తాం. వీళ్ళ అవినీతి బండారాన్ని అందరూ కూడా మైనార్టీ సోదరులు ముక్త ఖండంతో ఖండించి వీళ్ళ భవిష్యత్తులో ఇవాళ అధికారంలోకి రాకముందే ఎల్లంపల్లి శ్మశానాలు కూడా మింగేస్తున్నాడంటే ఇంకా రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది? కబ్రస్థాన్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళం మేము. అలాంటిది ఈరోజు కబ్రస్థాన్లో లారీలని అలాగే ట్రాక్టర్లను తీసుకెళ్ళి మా పెద్దల మీదకి ఇసుకని అలాగే గ్రావెల్ని వేసి మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఇది అధికార ద్రోహం కాదా అని చెప్పి నేను ఖండిస్తున్నాను. ఇటువంటి పనులు చేసి మీరు మైనార్టీలకు ద్రోహం చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తామని చెప్పి మేము మైనార్టీలకు అండగా ఉండి దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు దీంట్లో చేసిన రాజకీయాలు కానీ ఎటువంటి చిల్లర పనులు కానీ మీరు ఆపివేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ నేత షేక్ జానీవలి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ను నేటి వరకు నవీకరణ చేయలేదని ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎస్ఎం దేశ్పాండే, ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పెన్షన్ నవీకరణ క్రమం తప్పకుండా జరుగుతుండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం అమలు కావడం లేదన్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉందని, ఆరోగ్య బీమా అన్ని క్యాడర్ ఉద్యోగులకు ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఏపీబీఆర్ఎఫ్ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎస్ఎం దేశ్పాండే, ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి కె విశ్వనాథ నాయక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ఎన్ రెడ్డి, ఏపీబీఆర్ఎఫ్ చైర్మన్ ఎంబి శంకర్రావు, అధ్యక్షులు బీవీవి కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎల్లారావు, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎం దేశ్పాండే, షర్బత్ చాంద్ జైన్ మాట్లాడుతూ తమ సంఘంలో 2.5 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని, దేశవ్యాప్తంగా 23 రాష్ట్ర యూనిట్లు ఉన్నాయని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ స్కీమ్ నవీకరణ 30 ఏళ్ల నుంచి జరగలేదని, దీనిపై ఏఐబీఆర్ఎఫ్ పోరాడుతోందని అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, పెన్షన్ నవీకరణ బదులు పరిహారం గురించి వారు ప్రతిపాదించడం జరిగిందని, దానికి సంబంధించిన పూర్తి సమాచారం రాలేదన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంకులోని అన్ని క్యాడర్ ఉద్యోగులకు ఇవ్వాలని, బ్యాంకు ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేయాలన్నారు. 16 to 17,000 rupees per month. Those who are at the senior, it has brought lot of respect. It was a sheer discrimination. It was injustice to those who retired before 2002. But even after losing the case in the Supreme Court, we never lost the hope. We continued. So this is another very creditable achievement that's come. It is like some mini updation. It is like a mini updation for those who retired before 2002. We could get it. Now those who retired before 2000, they feel honored. They say that we have come at par, and that benefit is given also to the family pensioner. Things have come up instead of updation on the RBI formula, which is our demand, ex gratia they have suggested. But as of today, the details are also not known.
So as a responsible organization, what we think, when the government is positive, UFB, IBA, they are positive, we are waiting for the outcome on ex gratia. Because one of the reason what they told, the delay is because there are certain litigations, court matters. So instead of giving updation as per our demand, that is RBI formula, the via media has come out by way of ex gratia, unless the details are not known, we as an organization cannot give. అనంతరం ఎన్ఎస్ఎన్ రెడ్డి విశ్వనాథ నాయక్ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 11,000 మంది విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు ఉన్నారని, అందులో 8,000 మంది తమ సంఘం సభ్యులని పేర్కొన్నారు. బ్యాంకు పెన్షనర్లకు గత 25 సంవత్సరాల నుంచి పెన్షన్లో పురోగతి లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో కుటుంబ పోషణ, నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది కావాలని, ఆ అవసరం బ్యాంకుకు ఉందని, కానీ బ్యాంకులు బీమా సదుపాయం తమకు ఇవ్వకుండా ప్రీమియం తమనే కట్టుకోమంటున్నారని, విశ్రాంత ఉద్యోగులపై భారంగా మారిందన్నారు. ఒక పక్కన పెన్షన్ అప్డేషన్ లేదు, రెండో పక్కన హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది కావాలి. ఆరోగ్య బీమా ఇవ్వవలసిన అవసరం బ్యాంకులకు ఉంది, కానీ బ్యాంకు వాళ్ళు ఆ బీమా సదుపాయం మాకు ఇవ్వకుండా ఆ బీమాకు సంబంధించిన ఏదైతే ప్రీమియం మమ్మల్ని కట్టుకోమంటున్నారు. ఈరోజు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 5 లక్షల రూపాయలు బీమా తీసుకోవాలంటే దాదాపు 70,000 రూపాయలు ప్రీమియం కట్టవలసి వస్తుంది. ఆ 70,000 అంటే 2 మాసాల పెన్షన్ ప్రీమియంకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా డిమాండ్ ఏంటంటే మాకు ఆరోగ్య భద్రత కల్పించవలసిన బాధ్యత బ్యాంకుది. We are kept out of this pension updation. Our demand is we are entitled, we are rightfully entitled. It is due to be given to us and it has to be given. For this, if it is not given, our central committee has decided that we will take recourse to agitation steps to achieve it. We are only waiting for details of an ex gratia scheme being thought of by IB and the UFU. Once we get full details, we will decide our future course of action. నాయసీలు నాయస్టీలు అని చెప్పుకునే జగన్ దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ ఆరోపించారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతనిని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన ఘటనను ఇంకా దళితులు మరువలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో దళితులకు పెద్దపీట వేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనుందని ప్రకటించారు. బాబు రావాలి, రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ పెచ్చోనిపేటలోని ఆర్సీఎం చర్చ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ నిన్న మంచి ఐక్యతతో కూడిన సమావేశం జరిగిందని, అందులో భాగంగా దళితులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయించారని చెప్పారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. దళిత సామాజిక వర్గ నేతలను ఇబ్బందులు పెట్టడమే కాక వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని అన్నారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతనిని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని అన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని చెప్పుకొచ్చారు. నా ఎస్సీ, ఎస్టీలు అని చెప్పే జగన్ వారికి ఏ సంక్షేమం అందచేశారో చెప్పాలన్నారు. జగన్ సైకో విధానం వల్ల దళితులు వెనుకబడే ఉన్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో దళితులకు పెద్దపీట వేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈరోజు కేవలం నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టగలిగావు, కానీ అంబేద్కర్ గారి ఆశయాలను మాత్రం నువ్వు ముందుకు తీసుకెళ్ళలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 5 సంవత్సరాల్లో నిన్ను ఈరోజు ప్రజలందరూ కూడా చేతకాని ఒక వేస్ట్ సైకో ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు తప్ప నీకు ఒక ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోలేకపోయావు. ఈరోజు అందరి ఆశల్ని నువ్వు నేలగలిపావు కాబట్టి, కన్నీరు తీసుకొచ్చావు కాబట్టి తప్పనిసరిగా రేపు 24 2 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. ఈ ఎలక్షన్లో దళితులకి పెద్ద పీట ఇస్తూ రేపు ఫిబ్రవరి 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో జనసేన పార్టీతో కలిసి విడుదల చేయడం జరుగుతుందని, దానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి సామాజిక వర్గానికి
నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తన కుమార్తె సాయి అస్విత, అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి స్థానిక 58వ డివిజన్ తోటవారి వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 58వ డివిజన్లో ఎన్నడూ లేని విధంగా జగనన్న హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు. మళ్లీ జగనన్న పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగనన్న పాలనలో మా అందరికీ సంక్షేమ పథకాలు అందాయని, మా ప్రాంతం అభివృద్ధి జరిగిందని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఇక్కడ గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి గడపలో జగనన్న ఇచ్చే పథకాలు ప్రతి గడపకు అందాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. వారు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాకు అత్యద్భుతమైన రెస్పాన్స్ దొరుకుతుంది. మళ్ళీ జగనన్నే కావాలి, మళ్ళీ జగనన్నే గెలిపిస్తామని చెప్పి వారిచ్చే హామీని చూస్తుంటే మేము చాలా ఆనందపడుతున్నాము. మేము ఇంకా మేము ఈ ప్రజలకి అందుబాటులో ఉంటాం. తప్పకుండా వారి సమస్యలన్నీ పూర్తి చేస్తాం. తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాం. ఇక్కడే అందుబాటులో ఉంటామని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. వైసీపీ హయాంలో కాపు సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నాయని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు తెలిపారు. నూతన జిల్లాలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వంగవీటి రంగా పేరు మాత్రం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి బోండా ఉమాపై 25,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారని జోషన్ చెప్పారు. కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి రాష్ట్ర కాపునాడు కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాపునాడు అధ్యక్షులు శంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో స్వర్ణ ప్యాలెస్ దగ్గరున్న ఈ కార్యాలయం ఇక్కడికి మార్చినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వంగవీటి రంగా జిల్లా పేరు ఏ జిల్లాకు పెట్టలేదని, ఆ సమయంలో వైసీపీ కాపు నేతలు కూడా ప్రశ్నించలేదన్నారు. పేర్ని నాని కానీ సామినేని ఉదయభాను కాను రంగా విగ్రహాలకు దండలు వేసే అర్హత లేదన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసు బోండా ఉమాను విమర్శించటం తగదన్నారు. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లి 25,000 ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని అన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని చెప్పారు. వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు బైక్ ర్యాలీ తీసి, వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ గారు బైక్ ర్యాలీ తీసి ఎన్టీ రామారావు పేరు పెట్టాలని చెప్పి అన్నప్పుడు మరి రంగా గారు అనుచరులై ఉండి ఇల్లు రంగారు పేరు పెట్టాలని చెప్పని మల్లాది విష్ణు గారు కానీ ఉదయభాను గారు కానీ పేరు నాని గారు సిగ్గు శరం ఉండాలని చెప్పి నేను మనసుపోతాను. ఈ రోజున ఈ ముగ్గురు రంగారు బొమ్మకి ఎక్కడైనా ఈ ముగ్గురు పూలదండేస్తే రంగారికి అభిషేకం చేయమని చెప్పి కార్యకర్తలు. అలాగే వెల్లంపల్లి శ్రీని గారు ఆయన రంగారికి దండేసిన పాలాభిషేకం చేయండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజున వంగవీడి మోహన్ రంగా కుమారుడు వంగవీడి రాధా గారు ఆయన మీద ఓ ప్రీ ప్లాన్ తో దిక్కి జరిగింది. ఆయన మనస్తాపం చెంది ఇక పార్టీలో మన అనవసరం అని చెప్పని ఆయన బయట రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో ఇవాళ వెల్లంపల్లి శ్రీని గారు చాలా చులకన భావంతో ఆడంతా బాణమ్మ ఈడంతా బాణమ్మ గెలిచేది నువ్వే అని చెప్పాను. శంకర శ్రీనివాసరావు కబడ్డీ సీను ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకి మరి ఆయన యొక్క భవిష్యత్తు కోసం కూడా ఆయన యొక్క గెలుపుకి మేమందరం కూడాను పాటుపడాలనేటటువంటి ఉద్దేశంతో మేమందరం కూడాను ఐకమత్యంగా బోండా ఉమా గారి గెలుపు ఈ రాష్ట్రంలోనే గొప్ప విజయకేతనంగా ఉండాలని చెప్పి రానున్నటువంటి రోజుల్లో బోండా ఉమా గారు మంత్రి స్థానాన్ని కూడాను మరి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బోండా ఉమా గారు మంచి అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా కూడా ఆయన సేవలు రంగా గారి స్ఫూర్తితో ఉండాలని చెప్పేసి మేము కాంక్షిస్తూ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా ₹1 కూడా కేటాయించలేదని టీడీపీ నాగవంశం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎరుబోతు రమణ విమర్శించారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రోటోకాల్ దర్శనాలు, మీ జీత భత్యాలు తీసుకోవడం తప్ప మీ జాతికి రుణాలు ఇచ్చారా అని నిలదీశారు. భవిష్యత్తులో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాగవంశీయుల డిమాండ్లు నెరవేరుస్తామని, లేని పక్షంలో రాజకీయంగా టీడీపీ నుండి వీడుతానని స్పష్టం చేశారు.
బీసీ హక్కులను పరిరక్షించాలని, నాగవంశీ సాధికారత కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాగవంశం సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా బీసీలకు ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పిన ఈ ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ₹1 కూడా కేటాయించలేదని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రోటోకాల్ దర్శనాలు, మీ జీతభత్యాలు తీసుకోవటం తప్ప మీ జాతికి రుణాలు ఇచ్చారా అని నిలదీశారు. నాగవంశీయ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు అప్పలకొండమ్మ ₹1,00,000 రుణమిచ్చారా అని ప్రశ్నించారు. చేతకాని మీరు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ముఖ్యమంత్రి వద్ద మోకరిల్లిన మీరు జాతి ప్రయోజనాలు కాపాడారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ను నిలదీయాలని సవాల్ చేశారు. ప్రభుత్వం నాగవంశీయ సామాజిక వర్గాన్ని బీసీ డి నుండి బీసీఏకి మార్చాలని, చట్టసభలలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాగవంశీయుల డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. లేని పక్షంలో రాజకీయంగా టీడీపీ నుండి వేడుతానని స్పష్టం చేశారు. కానీ ఆ మిగిలిన 13 మంది డైరెక్టర్లు కానీ ఎవరికైనా సరే మీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ₹1,00,000 సరే రుణం ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా. డైరెక్టర్గా మీకు కేటాయించినటువంటి ₹6 లక్షల ఎవరికైనా ₹6 ఇచ్చావా? ₹30 లక్షల చైర్మన్గా తీసుకున్నావు, వారికి ఎవరికైనా సరే ₹30 సరే ఇచ్చావా? మరి చేతకాని మీరు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, మంత్రుల దగ్గర మరి జాతీయ ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టినటువంటి మీరు ఈ జాతీయ ప్రయోజనాలు కాపాడిన వారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి. మా జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని, ఇక్కడ జరిగినటువంటి బీసీలకు జరిగిన అన్యాయాన్ని మరి వెలుగు ఎత్తి మీరు గొంతుచించండి. ఒకవేళ మీకు చేత కాకపోతే రాజీనామా చేసి మేము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. నివాసాల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ విద్యాధరపురం రామమందిరం వద్ద స్థానికులు ఆందోళన నిర్వహించారు. సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిన శ్రీనివాసరావు స్థానికులు మాట్లాడుతూ సెల్ టవర్ చుట్టుపక్కల సుమారు 250 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వీరిలో చిన్నపిల్లలు, పెద్ద వయసు ఉన్నవారు అనేక మంది ఉన్నారని చెప్పారు. సెల్ టవర్ ఏర్పాటు చేస్తే దాని నుంచి వెలువడే రేడియేషన్ వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సెల్ టవర్ నిర్మాణం ఆపేయాలని స్థానిక పెద్దలు, రాజకీయ నాయకులతో ఇంటి యజమానికి చెప్పించడం జరిగిందని, అందుకు అంగీకరించారని, కానీ సగం ఏర్పాటు చేసిన టవర్ను తొలగించకుండా అలాగే ఉంచారని తెలిపారు. దీనిపై వీఎంసీలో స్పందనలో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన రాలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే స్థానికంగా బతుకుతున్నాం మేము. ఈ మధ్య కొత్తగా ఈ పక్కన బిల్డింగ్ అతను ఇల్లు కట్టుకొని వచ్చి పైన అక్రమంగా సెల్ టవర్ పెట్టడం వల్ల ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పినని అందరినీ రిక్వెస్ట్ చేసి, పెద్ద మనుషుల్ని కానీ, పొలిటికల్ వాళ్ళని కానీ అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి అతనితో మాట్లాడించడం జరిగింది. అతను కూడా ఏమన్నారంటే మేము తీసేస్తామని చెప్పినా మాకు 4 నెలల క్రితం చెప్పారు. ఇంతవరకు ఆ సెల్ టవర్ని అలాగే ఉంచారు. ఇప్పటి వరకు దాన్ని రీఇన్స్టాల్ చేయట్లేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మేజర్గా అందరూ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటి వల్ల ఇంకొంచెం తీవ్రతరం అయ్యి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో అర్థం చేసుకొని సెల్ టవర్ తీసేయమని మేము అడుగుతున్నాము. వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు. కాబట్టి మీడియా వైజ్గా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మా సందులో ఈ అక్రమంగా కట్టిన సెల్ టవర్ని తీసేయమని చెప్పేసి మా అభ్యర్థనగా మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఉపయోగం ఎంత ఉందో తెలియదు కానీ అనారోగ్యాలు పాలవటం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మరి దీని మీద గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, మేయర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వెంటనే స్పందించి దీన్ని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలని. ఈ అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళు క్యాన్సర్ బారిన మరి అనారోగ్యాలు పాలవుతూ వీళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేనటువంటి, ఆర్థిక స్తోమత లేనటువంటి చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించి ఈ రాక్షస టవర్ను తీసేసి ప్రజల్ని కాపాడాలని, అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతారని చెప్పేసి మీ అందరి మీడియా మిత్రుల ద్వారా మేము అందరినీ, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కోరుకుంటూ గత అక్టోబర్ నెలలో ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం ఒకటి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మేము తీయించమని చెప్తూనే ఉన్నాము. కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి స్పందనలో కూడా పెట్టాము. అయినా వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. కొంచెం వీలైనంత త్వరగా ఇక్కడ సెల్ టవర్ నిర్మాణాన్ని
నిలుపు చేయాలని చెప్పి మా వినతండి. అక్టోబర్ నెల నుంచి ఈ విధంగా నిరసన అనేది తెలియజేస్తున్నామండి. ఈ ఇంటి ఓనరు తీసేస్తామని చెప్తున్నాడు, ఇంకోసారి కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. పైగా ఈ కట్టడము పిట్టగోడ అంచుకి ఆనిచ్చి కట్టబడింది. ఇది మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఎన్నిసార్లు తెలియజేశాము, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు, నోటీస్ జారీ చేశామన్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ స్పందన కార్యక్రమంలో కూడా పెట్టాం, పై ఎపీల్కి కూడా వెళ్ళబోతున్నాము. ఇంకా ఈ పోరాటం న్యాయ పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఇది తీసేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.